నా కొడుకుని గెలిపిస్తానని నాకు మాట ఇవ్వు వివేక. మన వాళ్ళతో కలిసి ఉండమన్నానే కానీ ఓడిపోమని కాదు నాయనా. నువ్వేం చేయాలనుకున్నావో చేసేయి. నేను సీఎం అవ్వాలి అంతే. ఆ రోజుల్లో నాన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజారెడ్డిగా అర్థం చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడే. మళ్ళా నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ చిన్నాయన మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు. అది చాలా స్పష్టంగా అంటే గ్లాన్స్ మనకి ఆ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది. చాలా క్లియర్గా మరి తెల్లవారుజామున అంటే ముందే చెప్పారు, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న మ్యాటర్ ఆధారంగా తీసిన సినిమా ఇది, నో అదర్ ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ అని చెప్పి మాట్లాడారు చాలా స్పష్టంగా. మరి అందులో తెల్లవారుజామున కొందరితో మాట్లాడినట్టుగా సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించటం